ఓం నమ శివాయ. శివస్వాములందరికీ ఓం నమ శివాయ. స్వామి జ్యోతిర్ముడితో శ్రీశైలం వెళ్ళి ఆ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి జ్యోతిర్ముడిని అప్పచెప్పిన తర్వాత శివరాత్రి రోజున మాల వితరణ చేసే సమయంలో శివస్వాములందరూ ఆ మాలను మెడలోంచి తీసేసి అక్కడ గుడిపైన విసిరేయడం కానీ, ఆ చెట్లపైన విసిరేయడం కానీ, కళ్యాణ కట్ట దగ్గర విసిరేయడం కానీ జరుగుతుంది స్వామి. ఇది కొంచెం గమనించుకోండి స్వామి. ఎందుకంటే 41 రోజులు నియమ నిష్టలతో పూజ చేసిన తర్వాత ఇది ఎక్కడ రాత్రి పడుకున్నప్పుడు ఎక్కడ తెగిపోతుందా, ఇక్కడ తెగిపోతుందా, అక్కడ తెగిపోతుందా అని స్నానం చేసినప్పుడు పడుకున్నప్పుడు అన్ని విధాలుగా గమనించి ఉన్నారు. దీన్ని ఆ మాల వితరణ చేసిన తర్వాత ఎందుకు స్వామి పడేస్తున్నారు అంటే దాని విలువ పోతుందా స్వామి? మేము వెళ్ళని తీసేయంగా దాని విలువ పోతుందా? మేము విడేళ్ళు వేసుకుంటే విలువ వచ్చిందా? దానితోటి మనకు విలువ వచ్చింది స్వామి. మాలతోటి మనకు విలువ వచ్చింది, మనతోటి మాలకు విలువ రాలేదు. మాల వేసుకుంటే మనకు విలువ వచ్చింది. అలా కొంచెం చూసుకోండి స్వామి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఆ గుడిపైన విసిరేస్తున్నారు, బయట గుడిపైన విసిరేస్తున్నారు, చెట్టు పైన విసిరేస్తున్నారు. కొంచెం చూసుకోండి స్వామి. బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. తీసుకొచ్చుకోండి, మాల తీసుకొచ్చుకోండి, మళ్ళీ సంవత్సరం పనిచేస్తుంది. తీసుకొచ్చుకోండి, ఒక బాక్స్లో పెట్టుకోండి, దానిలో విభూతి పోయండి, విభూతి పోసి డబ్బులో భద్రపరచుకోండి, పూజా గదిలో పెట్టుకోండి, మళ్ళీ ఈ సంవత్సరం వేసుకొని పనిచేస్తుంది. అట్లా అయితే ఎక్కడ దొరికితే అక్కడ పడేయకండి స్వామి. కొంచెం గ్రహించండి. ఓం నమ శివాయ.